14వ సర్గము శ్రీరాముడు సీతాలక్ష్మణసహితుడై భరద్వాజాశ్రమమునకు చేరుట. ఆ మహర్షి వారికి అతిథి సత్కారములను నెరపుట. వారి వనవాసదీక్షకు చిత్రకూటము అనువైనదిగా తెల్పుట. సీతారామలక్ష్మణులు ఆ వృక్షములమున ప్రశాంతముగా ఆ రాత్రిని గడిపి సూర్యుడు ఉదయింపగనే సుప్రభాతవేళ ఆ ప్రదేశము నుండి బయలుదేరిరి. భాగీరథుని వలన భూమికి దిగివచ్చిన గంగానదియు యమునయు సంగమించు ప్రదేశమైన ప్రయాగక్షేత్రమును చేరుటకై వారు దట్టమైన అడవుల మీదుగా ముందునకు సాగిరి. వారు ఇంతకు ముందెప్పుడును చూచి ఎరుగని వత్సదేశమునందలి వివిధ మనోహర ప్రదేశములను అందలి చక్కని దృశ్యములను గాంచుచు అచ్చటచ్చట స్థానికుల ఆదరసత్కారములను స్వీకరించుచు తమ ప్రయాణములను కొనసాగించుచుండిరి. వారు క్షేమముగా పయనించుచు మార్గమధ్యమున బాగుగా పుష్పించిన వివిధములగు మహావృక్షములను తిలకించుచుండిరి. మధ్యాహ్నానంతరము శ్రీరాముడు సౌమిత్రితో ఇట్లు నుడివెను. ఓ సౌమిత్రి, ప్రయాగ పరిసర ప్రదేశములలో పూజ్యుడైన అగ్నిదేవుని యొక్క ధ్వజమాయనున్నట్లు ఒప్పుచున్న ఆ ఎత్తైన పొగను జూడుము. భరద్వాజమహర్షియు ఈ సమీపముననే యుండునని తలంతును. మనము నిజముగనే గంగాయమున నదుల సంగమ ప్రదేశమునకు చేరితిమి. అదిగో ఆ రెండు నదీ ప్రవాహముల సంగమము వలన ఏర్పడుచున్న జలఘర్షణ శబ్దములు వినబడుచున్నవి. అడవులలో లభించు వస్తువులతో జీవించువారు పగులగొట్టిన కొయ్యలు ఇవిగో ఇచ్చట కనబడుచున్నది. భరద్వాజాశ్రమము చెంత అట్లు నరకబడిన వివిధ వృక్షములను దర్శనమిచ్చుచున్నవి. ధనుర్ధారులైన రామలక్ష్మణులు ఇట్లు సంభాషించుకొనుచు సూర్యాస్తమయ సమయమున గంగాయమున సంగం ప్రదేశమున గల భరద్వాజాశ్రమమునకు చేరిరి. ధనుర్ధారులైన ఆ అన్నదమ్ములను జూచి ఆయాశ్రమ సమీపమున గల మూగములును పక్షులును భీతిల్లినవి. వారు ఒక క్షణకాలముపాటు నడచి భరద్వాజుని చెంతకు చేరిరి. ఆయాశ్రమమునకు చేరిన రామలక్ష్మణులు భరద్వాజ మహర్షిని దర్శింపగోరినవారే సీతతోగుడి ఆ మునీశ్వరునకు కొంత దూరమున నిలబడిరి. శిష్యుల ద్వారా తమరాకను తెలియజేసి ఆ మహర్షినుమతిని పొందిన పీదప వారు ఆ పర్ణశాలలో ప్రవేశించిరి. మహాత్ముడైన ఆ భరద్వాజ మహాముని శిష్యపరివృతుడై తీవ్రమైన వ్రతదీక్షలో ఏకాగ్రచిత్తుడయుండెను. తపశ్శక్తిచే పొందిన దివ్యదృష్టి వలన అతడు భూత భవిష్యద్వర్తమానములను ఎరుంగగలిగియుండెను. సాయంకాలపు అగ్నికార్యములను నిర్వర్తించియున్న ఆ మహానుభావుని జూచి వెంటనే సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అంజలి ఘటించి ఆయనకు ప్రణమిల్లెను. పిమ్మట శ్రీరాముడు తమను గూర్చి ఆ మహర్షికి ఇట్లు తెలిపెను. ఓ పూజ్యమహాముని, మేము దశరథ మహారాజు పుత్రులము, రామలక్ష్మణులము. ఈ సాధ్వి నా భార్య, పేరు వైదేహి, జనక మహారాజు కూతురు. ఈ ఉత్తమురాలు నన్ను అనుసరించి ఈ నిర్జనమ్న ప్రదేశములకు వచ్చినది. తండ్రియాజ్లను అనుసరించి వనవాస నిమిత్తమై నేను ఇటువచ్చు చుండగాజూచి నా అనుంగు తమ్ముడైన ఈ లక్ష్మణుడు నన్ను అనుసరించుటకే గట్టిగా నిశ్చయించుకొని ఇట్లు నా వెంట వచ్చెను. ఓ మహాత్మా, తండ్రాదేశము ప్రకారము తపోవనములయందు ప్రవేశింపనున్నాము. కందముల ఫలములనే భుజించుచు వానప్రస్థ ధర్మమును ఆచరించెదము. అంతట ధర్మాత్ముడైన ఆముని ధీమంతుడును రాజకుమారుడును అయిన శ్రీరాముని వచనములను విని గోవును అర్ఘ్యజలములను తెప్పించి వారికి భక్తిశ్రద్ధలతో అతిథి సత్కారములను నేర్పెను. పిమ్మట ఆ మహాతపస్వి వారికి ఇంకను వనములలో లభించు వివిధములగు ఫలములాదులతో కూడిన ఆహార పదార్థములను మధురపానీయములను సమకూర్చెను. ఆత్మీయతతో వారికి నివాసమును ఏర్పరచెను. మూగములతోడను పక్షులతోడను మునీశ్వరులతోడను పరివృతుడై ఆసీనుడైయున్న ఆ భరద్వాజ మహాముని తనకడకు విచ్చేసిన శ్రీరామునకు స్వాగతపూర్వకముగా అతిథపుజోపచారములను నిర్వహించెను. ఆతిథ్యమును స్వీకరించి ఆసీనుడైయున్న శ్రీరామునితో భరద్వాజుడు ఇట్లు ధర్మవచనములను పలికెను. ఓ కాకుత్స్థా, రామ, ఎంతో కాలము నుండి నీదర్శన భాగ్యమునకై నిరీక్షించుచుంటిని. ఈనాటికి నీరాకతో అది ఫలించినది. నీయందు ఎట్టి దోషము లేకున్నను నీవు వనవాసము చేయవలసి వచ్చినట్లు నేను వినియున్నాను. ఇది గంగాయమునా నదులు కలియు ప్రసిద్ధ క్షేత్రము, మిక్కిలి పవిత్రమైనది, మనోహరమైనది. ఈ ప్రశాంత ప్రదేశమున మీరు హాయిగా ఉండవచ్చును.
రఘువంశజుడును సకలప్రాణలహితమును కోరెడివాడును ఆయన శ్రీరాముడు భరద్వాజ మహర్షి పలుకులను వినిన పిమ్మట ఆయనతో సముచితముగా ఇట్లు నుడివెను. ఓ పూజ్య మహర్షి, ఇచటికి సమీపమనగల కోసలదెస ప్రజనులు జానపదులు నేను ఈ ఆశ్రమముననున్నట్లు ఎరింగి సులభముగా దర్శింపవచ్చునను కుతూహలముతో నన్నును సీతాదేవిని చూడగోరుదురు. అందులకే వారు తరచుగా ఇచటికి వచ్చిపోవుచుందురు. కావున ఇచట మేము నివసించుట యుక్తముగాదని తలంతును. కావున ఓ మహాత్మా, జనులకు అందుబాటులోనుండని ఆశ్రమవాసమునకు అనువైన ఒక మంచి ప్రదేశమును గూర్చి ఆలోచించి తెల్పుడు. సుకుమారముగా పెరిగిన ఈజానికి అట్టి ప్రదేశమున హాయిగా ఉండగలదు. శ్రీరాముడు యుక్తియుక్తముగా పలికిన మాటలను విని భరద్వాజ మహాముని శ్రీరాముని అభిప్రాయమునకు తగినట్లుగా ఇట్లనెను. నాయన శ్రీరామ, ఇక్కడికి 10 క్రోసుల 10 క్రోస హైచట ఏకశేషద్వంద్వ విధిని అనుసరించి దశచ 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 దశ అని వివరించినచో ఈ 10 క్రోస సమాసపదమునకు 30 క్రోసులు అను అర్థమును గ్రహింపవచ్చును. 1 క్రోసు అనగా 2 మైళ్ళు. 30 × 2 60 మైళ్ళు. వెరసి ప్రయాగ నుండి చిత్రకూటమునకు 60 మైళ్ళ దూరము ఉన్నట్లు తేలును. ఇప్పటివారి దూరమానమును బట్టి ఈ రెండింటి మధ్య దూరము 80 మైళ్ళుగా పేర్కొనబడుచున్నది. ఆనాటి వారి దూరమానమునకును ఆధునికుల దూరమానమునకును గల తేడాల వలన ఈ 20 మైళ్ళ భేదమును సర్దుకునవచ్చును. లేదా ప్రయాగము నుండి చిత్రకూట ప్రారంభ ప్రదేశమునకు ఆనాడు 60 మైళ్ళ దూరమైంది ఉండవచ్చును. దూరములో చిత్రకూటము అను పవిత్రమైన పర్వత ప్రదేశము గలదు. దర్శనీయమైన ఆ ప్రదేశమున మహర్షులు నివసించుచుందురు. అది మీ నివాసమునకు తగిన చోటు. అచట వానరములు, కొండముచ్చులు, ఎలుగుబంట్లు తిరుగుచుండును. అది గంధమాదన పర్వతమువలే మనోహరమైనది. చిత్రకూటగిరి శృంగములను చూచుచున్నంత కాలము వరకును, చిత్రకూటమున నివసించుచున్నంత వరకును అచటివారికి పుణ్యకార్యఫలములు లభించుచునేయుండును. అనగా వారు పుణ్యకార్యములనే చేయుచుందురు. వారి మనస్సులకు పాపపు ఆలోచనలేరావు. పెక్కుమంది మహర్షులు ఆ చిత్రకూటమున నివసించుచు 100 కొలది సంవత్సరములు తపస్సు లొనర్చుటచే ఆ ప్రదేశము పునీతమైనది. ఆ స్థలమహమచే వారి తపస్సులును సిద్ధించినవి. అంతమాత్రమేగాదు, వారందరినూ బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని అచ్చిర్మార్గము ద్వారా దివ్యధామమును పొందగలిగిరి. ఓ రామ, మీ ఏకాంతవాసమునకు ఆ ప్రదేశము ఎంతయూ అనుకూలము. అచట మీరు మిక్కిలి సుఖముగా ఉండవచ్చును. లేనిచో మీవనవాసమును మాతోగూడి ఈ ఆశ్రమముననే గడుపగలరు. ధర్మజుడైన ఆ భరద్వాజ మహాముని ఇట్లు పలికి తనకు ప్రియమును గూర్చిన అతిథులగు శ్రీరామునకును సీతాదేవికిని లక్ష్మణస్వామికిని చక్కని అతిథి సత్కారములతో ఉపచారములనర్చెను. వారికి సంతృప్తిని గల్గించెను. భరద్వాజ మహర్షియు ఆయనచెంత కూర్చొనియున్న శ్రీరాముడును చిత్రకథా సంభాషణలు చేయుచుండిరి. ఇంతలో ప్రశాంతిని గూర్చుచు రాత్రి అయ్యెను. సుఖముగా పెరిగిన సీతారామలక్ష్మణులు ప్రయాణశ్రమచే అలసిపోయి ఉండిరి. అందువలన వారు మనోహరమైన ఆ భరద్వాజ మహర్ష్యాశ్రమమున ఆ రాత్రిని సంతోషముగా గడిపిరి. రాత్రి గడిచి తెల్లవారగనే నరశ్రేష్ఠుడైన శ్రీరాముడు మహాతేజప్వైన భరద్వాజమునిని సమీపించి ఆయనతో ఇట్లనెను. సత్యశీలుడవైన ఓ మహాత్మా, మీ ఆశ్రమమున ఒక రాత్రిని గడపితిమి. ఇంతకుముందు మీరు సూచించిన ఆ ప్రదేశమునకు వెళ్ళుటకై ఇంక మీరు మాకు అనుమతి నిండు. రాత్రి గడచిన పిదప ఆ సుప్రభాత సమయమున భరద్వాజ మహర్షి శ్రీరామునితో ఇట్లు నుడివెను. ఓ రామ, ఈ సమీపముననే చిత్రకూట పర్వతము గలదు. అది మధురములైన ఫలముల తోడను కందమూలముల తోడను ఒప్పుచున్నది. అచటికి వెళ్ళుడు. ఓ పరాక్రమశాలి, మీరు నివసించుటకు అది మిగుల అనుకూల ప్రదేశము. అచట చక్కని నీడనిచ్చు వివిధములగు మహావృక్షములు గలవు. ఆ ప్రదేశమున కిన్నరులు నాగజాతివారు సంచరించుచుందురు. నెమళ్ళు మనోహరముగా క్రేంకారములు చేయుచుండును. మహాగజములు తిరుగుచుండును. ఆ ప్రదేశము పవిత్రము, మనోజ్ఞము. అక్కడ కందమూల ఫలములు సమృద్ధిగా లభించును. మీరు వాసిగాంచిన ఆ చిత్రకూట పర్వతమునకు వెళ్ళుడు. ఓ రఘునందన, ఆవన పరిసర ప్రదేశములలో ఏనుగుల సమూహములు లేళ్లగుంపులు చూడముచ్చటగొలుపునట్లుగా సంచరించుచూ మిమ్ము ఆనందింపజేయగలవు. అచటి పర్వత సానువులను మందాకినీ నదీతీరములను పెక్కుజలపాతములను
నానా విధములగు గుహలను సెలయేళ్లను మీరు దర్శింపవచ్చును. నీవును సీతాదేవియు విహరించువేళ ఆ ప్రదేశము అంతయు మీ మనస్సులకు ఆహ్లాదకరముగానుండును. మంగళకరమైన ఆ పర్వతము సంతోషముతో పొంగిపోవుచున్న టిట్టిభములరవములతో కోకిలల స్వరములతో ప్రతిధ్వనించుచుండును. హరిణములతోడను మదగజముల గుంపులతోడను మిక్కిలి రమణీయముగానుండు ఆ ఆశ్రమమునకు చేరి అచట నివసింపుడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 74వ సర్గము సమాప్తమ.